ఒకప్పుడు చెరువుల నగరం, ఇప్పుడు చుక్క నీటి కోసం చుట్టూ చూస్తున్న నరకం. ఐటీ టవర్స్ లో మెరిసే హైదరాబాద్ ఇప్పుడు ట్యాంకర్ హారన్ కోసం ఎదురు చూస్తోంది. ఇంట్లో నీళ్లు రావడం లేదు, ట్యాంకర్ బుక్ చేస్తే సమయానికి చేరటం లేదు, బోర్లు వేస్తే చుక్క పట్టడం లేదు. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు నీటి ఎమర్జెన్సీని ఎదుర్కొంటోంది. మహిళల చేతుల్లో బిందెలు, కాలనీల్లో క్యూ లైన్లు, ట్యాంకర్ల కోసం ఫోన్లు. ఇదే ఇప్పుడు నగర జీవితం. గొంతెండుతున్న మహానగరంపై సాక్షి స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లో ఒకప్పుడు ఉదయం పూట పేపర్ కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు నీటి ట్యాంకర్ కోసం ఎదురు చూస్తున్నారు. అనేక బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్స్ లో రోజు మొదలయ్యేది ఇప్పుడు బిందెల శబ్దాలతోనే. నీళ్లు వచ్చాయా, ట్యాంకర్ ఎక్కడికి వచ్చింది, ఇదే ఇప్పుడు ప్రతి ఇంటి సంభాషణ. కొన్ని ప్రాంతాల్లో ఉదయం వచ్చే జలమండలి నీరు సరిపోవడం లేదు, మరికొన్ని చోట్ల అసలు నీరే రావడం లేదు. ఒకవైపు 45 డిగ్రీల ఎండలు, మరోవైపు ఇంట్లో తాగడానికి కూడా నీళ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊర్లలో కరోనా వచ్చినప్పుడు ఎట్లా అయింది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా అయింది మరి. ఎక్కడ నీళ్ళన్నీ ఎక్కడ పోతున్నాయి, మావి వదిలినా కానీ సన్నగా మట్టి ఆ నీళ్లు మరి ఎట్లా వస్తున్నాయి నీళ్లు, వాసన. ట్యాంకర్ బుక్ చేద్దామంటే 2 రోజులు 3 రోజులు అంటుండు, మరి ఎక్కడ పోవాలి మేము. పొద్దున్న లేస్తే కూలి చేసుకొని తినేవాళ్ళం. అంత ఇబ్బంది పెడితే ఎట్లా, ఎప్పుడు లేని ఇబ్బంది. ఎప్పుడన్నా అట్లా దింపేవా, మాట్లాడేవా, నీళ్ళు లేవని చెప్పినామా, ఈసారి ఇట్లా చేస్తున్నారు. అందుకే నీళ్ళు వచ్చేది ఎంత, చుక్క చుక్క చిన్న పిల్లలు వంటలు పోసినట్టు వస్తుంది. అప్పుడు మేము ఏ బకెట్ నీళ్ళు పట్టుకొని స్నానాలు చేసుకోవాలి, వంట వండుకోవాలి. లేచి మళ్ళీ అవతల పోతాం, తినడానికి ఇంత అన్నానం పెడతాం, కానీ నీళ్ళు అయితే ఇవ్వమని చెప్తారు. అందరికి అదే ప్రాబ్లమ్. ఎవరు ఇస్తారు సార్ మాకు నీళ్ళు? ఎవరు ఇస్తలేరు. అడిగిన అపార్ట్మెంట్లలో తెచ్చుకుందామంటే పాప మాలకు కూడా ఎండిపాయి. మేము ఎక్కడ పోము, పొద్దున్న లేస్తే పనులకు పోవాలి, పిల్లలు స్కూల్ అంటే ఇప్పుడు స్కూల్లో కానీ ఇప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది మాకు నీళ్ళకు. ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు అయితే ఓట్లు వేయండి, ఈ గల్లీలు ఏమున్నాయి, ఓట్లు ఆ గల్లీలు ఏమున్నాయి అంటారు. ప్రాబ్లాలు కూడా ఏ గల్లీలు ఏమున్నాయి, ఆ గల్లీలు ఏమున్నాయి అని రావాలి కదా సార్. మరి జలమంట ట్యాంకర్ లేవా 1200 వాళ్ళు ఇచ్చిన రేటే, ఇక మనకు అవసరం కదా, అవసరానికి తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కరి వల్ల కాకపోయేసరికి ఇద్దరు పోసుకోవాల్సి వస్తుంది. దానికి అది కూడా బుకింగ్కి 2 రోజుల ముందు బుక్ చేయాలంటే 2 రోజుల ముందు బుక్ చేస్తే 2 రోజుల దాకా మేమేం తాగాలి, ఏం తినాలి, ఏం వండుకోవాలి. వచ్చేది కూడా వచ్చే టైం కూడా లేదు, సాయంత్రం ఎప్పుడో వచ్చేస్తాయి వాసన నీళ్ళు కూడా. ఇక్కడ నీళ్ళు వస్తే అక్కడ ఏం తీసుకుంటాం చెప్పండి. హైదరాబాద్ లో ఇప్పుడు బోరు వేయడం అంటే లాటరీ కొట్టినట్టే అంటున్నారు ప్రజలు. వేల అడుగుల లోతుకు వెళ్లినా చివరికి వస్తోంది మాత్రం నిరాశే. దీంతో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌసులు అన్నీ ఇప్పుడు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి. స్నానం చెయ్యాలన్నా, వంట చేసుకోవాలన్నా, బట్టలు ఉతకాలన్నా ట్యాంకర్ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఇప్పటికే జలమండలి రోజుకు 11,000కు పైగా ట్యాంకర్ ట్రిప్పులు నిర్వహిస్తోంది. అయినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి ట్యాంకర్లు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగం కావాలి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్నానాలు, వాష్రూమ్స్, వంటలు, అపార్ట్మెంట్ అవసరాలు అన్నీ ట్యాంకర్ నీళ్లపైనే నడుస్తున్నాయి. దీంతో తాగునీటి సరఫరాపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. మరోవైపు ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు జలమండలి మాత్రం అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి అంటోంది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జలమండలి అధికారులు నగరంలో సరిపడా నీటి సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా కనిపిస్తోంది. ట్యాంకర్ బుక్ చేసి రోజులు గడుస్తున్నాయని, నీళ్ల కోసం రాత్రిళ్లు కూడా మేల్కొని ఉండాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు పొద్దున నీళ్ళు అవసరం, ఒక చుక్క మన బాత్రూమ్ పోదామంటే నీళ్ళు ఒకరు వారం 10 రోజులు నీళ్ళు రాకుంటే ఎవరి దగ్గర బోర్ల నీళ్ళు ఒక్కొక్క బకెట్లు పక్కన చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎక్కడ వేరు అధికారులు, ఎక్కడ వేరు. మేము ఎన్నోసార్లు ఆఫీసు పోతే కూడా నేను లెటర్ తీసుకొని ఆడు ఎవడు ఉంటాడు, పట్టించుకుంటాడు. వస్తున్నాయి మేమేం చేయాలి, పంపిస్తున్నాం, సూపర్వైజర్ అడుగుతున్నామో పైకి వెళ్ళి వస్తలేదు సార్ అంటాడు. మరి పైన ఓడు. వాటర్ సప్లై కరెక్ట్ ఇంటింటికి డైలీ ఆల్టర్నేట్ డే ఇస్తే ట్యాంకర్లు ఏమవసరం సార్? బ్లాక్లో తీసుకునే అవసరం ఏముంది, ఆన్లైన్లో తీసుకునే అవసరం ఏముంది? అదే వాటరు మాకు ఆల్టర్నేట్ డే ఇచ్చేస్తే ఆ వాటరే మాకు సరిపోతుంది కదా. ఈ బ్లాక్లో తీసుకునే అవసరం ఏముంది? హైదరాబాద్ పెరిగింది. కొత్త అపార్ట్మెంట్లు, హౌసింగ్ సొసైటీలు వచ్చాయి. జనాభా విపరీతంగా పెరిగింది. కానీ నీటి వనరులు మాత్రం పెరగలేదు. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా నుంచి 10 ఏళ్ల క్రితం ఎంత నీరు తెచ్చారో ఇప్పటికీ దాదాపు అదే స్థాయిలో నీరు సరఫరా చేస్తున్నారు. మరోవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. చెరువులు మాయమయ్యాయి. వర్షపు నీరు భూమిలోకి వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. దీంతో ఇప్పుడు నగరం మొత్తం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా 2-3 వారాల్లో వర్షాకాలం మొదలయ్యే అవకాశమున్నా వర్షాలు పడిన వెంటనే భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి లేదు. అంటే హైదరాబాద్ దాహం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కనీసం ఈ క్లిష్ట సమయంలో అయినా ప్రతి గల్లీకి ఉచిత ట్యాంకర్లు పంపించాలని, బుక్ చేసుకున్న వారికి సమయానికి నీళ్లు అందించాలని మహానగర ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.